అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ముందు మెత్తగా కనిపిస్తే సౌమ్యుడు అనుకున్నాం, పర్వాలేదులే మనకు మంచి చేస్తాడు అనుకున్నాం. తీరా కుర్చీ ఎక్కాక ఇలా అయిపోయాడేంటబ్బా, మట్టి నుంచి మందు దాకా దేన్ని వదలకుండా పిండేస్తున్నాడు. ఈయన గారి రోజువారీ ఆదాయాన్ని లెక్కేయలేక క్యాలిక్యులేటర్లే మొరాయిస్తున్నాయని మాట్లాడేసుకుంటున్నారు ఆ నియోజకవర్గంలో. అంతలా బరితెగించాడా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా వసూల కహాని? తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ముదిరిపోయారా? పొలిటికల్గా లేత వయసులోనే ముదురుతనాన్ని చూపిస్తున్నారా అంటే అవుననే చెప్పుకుంటున్నారట నియోజకవర్గంలో. సహజ వనరులే ఆదాయ మార్గాలుగా దుమ్ము దులిపేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. యథా లీడర్ తథా కేడర్ అన్నట్టుగా దోచుకో పంచుకో అన్న ఫార్ములాను ఖచ్చితంగా ఫాలో అయిపోతున్నట్టుగా చెప్పేసుకుంటున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ గ్రూపులుగా విడిపోవడంతో గ్రూపు ఏదైనా సరే అంతా తనకే జై కొట్టేలా ఎమ్మెల్యే భారీ స్కెచ్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. కీలకమైన నాయకులను ఎంపిక చేసుకుని ఒక్కొక్క విభాగాన్ని ఒక్కొక్కరికి అప్పగించేశారట. ఇసుక, మట్టి, కంకర ఇలా దేన్ని వదలకుండా దందాలు చేస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఇక మద్యం సంగతైతే చెప్పే పని లేదట. బెల్ట్ షాపులు వద్దని పైనుంచి చెప్తున్నా ఇక్కడ మాత్రం ఆ మాటే మాకు వినపడలేదన్నట్టుగా ఉందట వ్యవహారం. ఆదాయం తెచ్చిపెట్టే ఏ ఒక్క వనరును వదిలిపెట్టకుండా నియోజకవర్గ టీడీపీ నాయకులంతా పనిచేసుకున్నారని, వాళ్ల నుంచి ఎమ్మెల్యేకు వాటాలు వెళుతున్నాయన్నది ప్రత్యర్థుల ఆరోపణ. అది నిజమో కాదో గాని వివిధ మార్గాల్లో ఎమ్మెల్యే ముప్పిడికి రోజుకు 20 లక్షల రూపాయల ఆదాయం వస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో. కొవ్వూరు మండలం పంగిడి, దేచెర్ల గ్రామాల్లో అక్రమ మైనింగ్ జోరుగా జరుగుతోందట. ఇటీవల అధికారులు నిర్వహించిన దాడులతో ఈ వ్యవహారం వెలుగులోకొచ్చింది. ప్రభుత్వానికి కట్టాల్సిన లక్షల రూపాయలు రాయల్టీని కట్టడం లేదట. అందుకు ప్రతిగా 5 రెట్ల ఫైన్ వసూలు చేయాల్సిన ఆఫీసర్స్ ఉదారంగా వదిలేస్తున్నట్టుగా తెలిసిందే. అసలు ఎన్ని సర్వే నెంబర్లలో మైనింగ్ అనుమతి ఇచ్చారు, వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు, రైడ్లో ఎన్ని వాహనాలు సీజ్ చేశారన్న వాటికి లెక్కలేవు. ఇక నియోజకవర్గంలో మద్యం ధరను ఎంఆర్పీ కంటే 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని, అదేమని ఎవరైనా అడిగితే ఎమ్మెల్యే ట్యాక్స్ అంటున్నట్టుగా తెలుస్తోంది. అలాగే కొవ్వూరు మద్యం సిండికేట్లో 50% ఎమ్మెల్యేవని చెప్పుకుంటున్నారు. కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో ఊరికి 10 చొప్పున బెల్ట్ షాపులు నడుస్తున్నాయట. వాటన్నిటినీ ఎమ్మెల్యే అండదండలతో అనుచరులే నిర్వహిస్తున్నారన్నది లోకల్ టాక్. ఒక్కొక్క బెల్ట్ షాపు నుంచి 50,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారన్న ప్రచారం ఉంది. ఒక్కో మండలంలో 15 నుంచి 16 గ్రామ పంచాయతీలు, ప్రతి ఊళ్ళో 10 దాకా బెల్ట్ షాపులు. అంటే ఈ లెక్కన కేవలం బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి తల ఊపినందుకే లక్షల రూపాయలు చేతులు మారుంటాయి లెక్కలేసుకుంటున్నారు స్థానికులు. గజ్జరం గ్రామంలో వీధికొక బెల్ట్ షాప్ ఉండడంతో ఓ రైతు మహిళతో కలిసి కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. అప్పుడు దాడులు చేసినా అది కొన్నాళ్లే, మళ్లీ షాపులన్నీ యథావిధిగా నడుస్తున్నాయట. ఇక నియోజకవర్గంలో 13 అధికారిక ఇసుక ర్యాంపులుండగా అనధికారికంగా మరికొన్నిటిని నిర్వహిస్తున్నారు. ఇసుక అక్రమ దందాలో ఎమ్మెల్యేకు టన్నుకు 50 రూపాయలు వాటా వెళ్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. కొవ్వూరు సెగ్మెంట్ నుంచి రోజుకు 1000 లారీలపైనే ఇసుక రవాణా అవుతోంది. ఆ ప్రకారం ఎమ్మెల్యే గారి ఆదాయాన్ని లెక్కలేయడానికే క్యాలిక్యులేటర్స్ సైతం మొరాయిస్తున్నాయన్న చమత్కారాలు వినిపిస్తున్నాయి. ఇక కొవ్వూరు మున్సిపాలిటీలో కూడా అవినీతి రాజ్యమేల్తోందట. జగనన్న కాలనీలో ఇళ్ల పనులు వేయించుకోవాలంటే కూడా లంచం ఇవ్వాల్సి వస్తోందట. అలా ఒక్కో ఇంటికి 2,500 నుంచి 3,500 దాకా వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అటు లబ్ధిదారులు కూడా ఇంటికి పన్నేస్తేనే అధికారికంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అడిగినంత ముట్ట చెప్తున్నట్టుగా సమాచారం. అలా వసూలు చేసిన మొత్తాన్ని మున్సిపల్ సిబ్బంది, టీడీపీ నాయకులు కలిసి పనిచేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎమ్మెల్యే మనుషుల లీలలు అన్నీ ఇన్ని కావన టాక్ నడుస్తోంది. కొవ్వూరు నియోజకవర్గంలో వ్యవహారం శృతిమించడంతో మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ నాయకులు కూడా ఇక్కడ టీడీపీకి దూరంగా ఉంటున్నట్టుగా సమాచారం. టీడీపీ ఎమ్మెల్యే అవినీతి అక్రమాలతో తమకు ఎటువంటి సంబంధం లేదంటూ బీజేపీ, జనసేన నేతలు కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేసి వినతి పత్రాలు ఇవ్వడం కొసమెరుపు. కొవ్వూరు వ్యవహారాలపై తెలుగుదేశం అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలిక.